ఈరోజు వీడియోలో తోటాకు పప్పు కానిమ్మా కందిపప్పు 2 గ్లాసులు. ఓకే, తోటాకు ఒక కట్ట ఉంటుందా, ఒక కట్ట. నెక్స్ట్ పచ్చిమిరపకాయ 4 పచ్చిమిరపకాయలు, టమాటాకాయ 4 టమాటాకాయలు వేసి, నెక్స్ట్ చింతపండు నిమ్మకాయ సైజు కొంచెం, మామిడికాయ ఒక కాయ, చిన్నకాయ, ఒక ఎర్రగడ్డ, ఉల్లిపాయ, తెల్లపాయలు 4 తెల్లపాయలు, తగినంత ఉప్పు, జీలకర్ర 1 స్పూన్ జీలకర్ర ఇలా వేసి కుక్కర్లో బాగా ఉడకబెట్టాలి. 6 ఇజులు లేదంటే 7 ఇజులు వచ్చిందాక బాగా ఉడకబెట్టాలి. ఇలా ఉడకాలి. పప్పు, ఆకు, టమాటా మొత్తం ఇట్లా ఉడికిన తర్వాత ఇలాగా రుబ్బాలి, మెదుపుకోవాలి. ఇలా మెదుపుకొని తర్వాత అలాగా రుబ్బిన తర్వాత నూనె 2 స్పూన్లు వేసి ఆవాలు, జీలకర్ర, తెల్లగడ్డ 3 పాయలు బాగా వేగాలి. ఒక ఎర్రగడ్డ, ఎండుమిరపకాయ 2 ఇట్లా బాగా వేగాలి, చిట్టపట్టలు ఆడాలి. ఇలాగా బాగా వేగిన తర్వాత కరివేపాకు 2 రెప్పలు వేయాలి. ఇలాగా తిరగమాత వేయాలి. వేసి తగినంత నీళ్లు పోయాలి. ఇలాగా ఒక 10 నిమిషాలు బాగా వేగాలి. వేగి పైకి నూనెంతా పైకి వస్తుంది, అంతే అయిపోయినట్టు తోటాకు పప్పు. ఇలాగా పువ్వు వస్తే అయిపోయినట్టు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.